పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణమును మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈ విధంగా మీతో దేవుని మాటలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తూ ఉన్నాను. చదవబడిన వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారి బోధలో చెప్పిన మరొక విషయం ఏమిటి అని అంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎలా ఉన్నారంట? వెలుగై ఉన్నారు. మనము లోకానికి వెలుగై ఉండాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఎలా వెలుగుగా ఉంటాం? మనం ఎలా వెలుగుగా ఉండగలుగుతాం అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మనంతటా మనం వెలుగుగా ఉండలేం. కొంతమంది అసలు నేను నల్లగా ఉండా, నేను ఏడ వెలుగుగా ఉంటాను. కొంతమంది ఎర్రటోళ్ళేమో నేను పర్లేదులే అన్నట్టు అనుకోవచ్చాము. కానీ వెలుగుగా ఉండటం అంటే నలుపు ఎరుపు రంగును బట్టి కాదు. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ మీరు లోకమునకు వెలుగైయుండుడి అని చెప్పి కొండల మీద ఉండ పట్టణము మరుగై ఉండనేరదు అనే మాట మనం చూస్తాం. అంటే ఒక కొండ ఉంది, ఆ కొండ మీద ఒక ఇల్లు ఉంది, లేకపోతే ఉన్నప్పుడు మనం వెళతా ఉంటే ఆ కొండ మీద ఉన్నటువంటి ఇల్లు అయినా పట్టణమైనా గుడైనా ఏదైనా కనిపిస్తానే ఉంటుంది. అట్లాగే మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నప్పుడు ఒక కొండ మీద ఉండ పట్టణం ఎలా మరుగై ఉండకుండా అందరికీ కనపడగలుగుతూ ఉంటుందో ఆ విధంగా మనం కనపడగలగాలి. కింద మళ్ళీ ఇంకొక వచనంలో ఏమంటాయంటే, అందరికీ కనపడవలనని అది వెలుగునిచ్చు దీపస్తంభం మీదే పెడతాడు అనే మాటను మనం చదువుతాం. ఒకరు దీపాన్ని వెలిగించారు అనుకోండి, కొంచెం కింద అంటే కొంచెం అనేది దేనికి గుర్తంటే కొలపాత్ర అన్నమాట. మనకు పడేట కొన్ని ప్రాంతాల్లో కొంచెం అని పిలుస్తారు దాన్ని, కొన్ని ప్రాంతాల్లో మానిక అని పిలుస్తారు. అంటే కొలతకి వ్యాపారానికి ఉపయోగించేది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టడం అంటే ఎవరైనా పెడతారట? ఏ బుద్ధి లేనోడు పెట్టడు. ఎందుకు? ఆరిపోతుందని. మంచం కింద పెట్టొద్దనని. మంచం కింద మంచం మీద మనుష్యుడు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడు కానీ, ఇంకో చోట ఉంది మంచం కింద మంచం మీద అని కూడా ఉంటుంది, మంచం అని కూడా. అయితే బైబిల్లో గమనిస్తే అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, దీపాన్ని వెలిగించి అందరికి కనపడేటట్టుగా ఏడబెడతాడా అంటే దీపస్తంభం మీద. అంటే దీపం పెట్టే ఒక స్తంభం లేకపోతే ఒక పీట. ఆ ఎర్రట్ల బైబిల్లో రాసి ఉంది, ముక్కాలు పీట మీద పెడతారని ఉంది మరొక వెర్షన్లో. అంటే ఎందుకు దీపాన్ని పీట మీద పెట్టేది? అందరికీ కనబడటం కోసం. చీకటి ఉంది, చీకటి తొలగిపోయి అందులో మనం పని చేయటానికి ప్రియ దేవుని బిడ్డలారా వెలుగు కలిగి ఉండాలని. కాబట్టి మనమంట ఆ రీతిగా ఉండాలి. యేసు ప్రభు చెబుతున్న రీతిగా, ఒకటి కొండ మీద ఉన్న పట్టణంలాగా ఉండాలి, రెండోది దీపస్తంభం మీద ఉన్నటువంటి దీపంలాగా ఉండాలి. అలా ఉండాలంటే మనలోకి వెలుగు రావాలి. ఏం చేద్దాం మనం? వెలుగు రావాలంటే ఒకవేళ మనకు ఒక లైట్ వేసుకుందామంటారా? కొన్ని చోట్ల ఏదన్నా తిరణాలు లాంటివి జరిగితే
ప్రభలని పెడతా ఉంటారు లైటింగ్ బాగా కట్టి. ఒకవేళ ఆ రీతిగా కాదు, కానీ మనలోనికి వెలుగు రావాలి, మనము ప్రకాశించాలి. ఎలా మనలోనికి వెలుగు వస్తుందంటే, మనము ఎంతగా తెలివి జ్ఞానము ఉన్నా అది ప్రజలకు ఉపయోగపడే వెలుగుగా ఉండదు. బైబిల్ చెప్తా ఉంది ప్రియదేవుని బిడ్డలారా. ఒకసారి ఆలోచించాలి, మరి మనలోకి వెలుగు ఎలా వస్తుంది? మనం ప్రకాశవంతమైన వారేం కాదు కదా. ప్రకాశవంతమైన వారు ఎవరో వారి నుండి మనం వెలుగుని ప్రకాశింపజేయగలిగే వారిగా ఉండాలి. బాగా ఆలోచించాలి ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఎవరు వెలుగు అనేటువంటి విషయాలను నేను ముందు చెప్తాను. నేను 5 పాయింట్లుగా డివైడ్ చేసుకున్నా. అవకాశాన్ని బట్టి శ్రద్ధగా జాగ్రత్తగా వినాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. మొదటిగా మనం గమనిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. చాలండి. ఇప్పుడు వెలుగు ఎవరట? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో వారట జీవపు వెలుగు వలె ఉంటారు. వారిలో వెలుగు ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం స్వయం ప్రకాశకులం కాదని చెప్పాను కదా. ఒకసారి మనం గమనిస్తే చంద్రుడిని సూర్యుడిని మనం గమనిస్తే, చంద్రుడు ప్రకాశవంతమైన వాడు కాదు, సూర్యుడు ప్రకాశవంతమైన వాడు. సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడినప్పుడు చంద్రుడు మనకి కాంతినిస్తాడు కదా, ఇది తెలుసు కదా. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వెలుగుతో నింపబడినవాడు, వెలుగు కలిగి ఉన్నవాడు. నేను వెలుగుని అని చెబుతూ ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగులాగా ఉండాలంటే ఆయన వెలుగు మన మీదకి ప్రకాశించాలి ప్రియ దేవుని బిడ్డలారా. బాగా అర్థం చేసుకోవాలి. ఆయన వెలుగు మన మీద ప్రకాశించాలి. ఎందుకంటే ఆయన వెలుగుతో ఉన్నవాడు. ఆయనే కాదు, బైబిల్లో మనం ఇంకా గమనించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం గమనించి చూసినట్లయితే, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. చాలండి. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఏమని చెప్పాడంట? లోకానికి యేసయ్య వెలుగని చెప్పాడు. కానీ ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఏమని రాయబడిందంటే, మీరు లోకానికి వెలుగై. ఆయన వెలుగైతే మనం ఎట్ట వెలుగు అవుతాం అని అంటే, ఆయన అంటాడు, నన్ను ఎవరైతే వెంబడిస్తారో వారిలోకి వెలుగు ప్రకాశిస్తూ ఉంది. యేసయ్య ఒక్కడైనా వెలుగు అని మనం ఆలోచిస్తే ఇంకా బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. దానికంటే ముందుగా యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం, ప్రియదేవుని బిడ్డలారా 9వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాని గ్రహింపకుండెను. దాని ముందు కూడా 4వ వచనంలో ఉంటుంది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు లోకములో ప్రకాశించుచున్నది కానీ, చదువుదాం అన్నమాట, చీకటి దానిని గ్రహింపకుండెను. అంటే మనలో చీకటి ఉన్నంత కాలం వెలుగు మనలో మనం గ్రహించలేమట. వెలుగు మనలోనికి రాదు. వాస్తవానికైతే చీకటి దగ్గరకు వెలుగు తీసుకెళ్ళామనుకోండి, వెలుగు చీకటి ఉంటుంది అక్కడ, ఒక క్యాండిల్ వెలిగించినా లైట్ వేసినా చీకటి దాని అంతటా అదే పారిపోతుందా లేదా? సహజంగా మనకు తెలిసేది. అట్లాగే యేసయ్య వెలుగు మనలోనికి వస్తే మనలో ఉన్న చీకటి పోయింది. కానీ యేసయ్య అంటాడు, లోకంలోకి నేను వచ్చాను కానీ నన్ను ప్రజలు గుర్తించడం లేదు, గ్రహించడం లేదు. 9వ వచనంలో చూడండి, అంటాడు, నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించును. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు నిజమైన వెలుగు. అంటే ఎందుకని నిజమైన వెలుగు అన్నాడు అంటే, నిజమైన వెలుగులు కానీ కూడా ఉంటాయి ప్రియదేవుని బిడ్డలారా.
ఆయన నిజమైన వెలుగు. కొన్ని చోట్లండి నిజమైన అనే పదం వాడబడింది. గతంలో మనం చెప్పుకున్నట్టుగా నిజమైన ద్రాక్షవల్లి కదా. ఈ మాటలన్నీ యోహాను సువార్తలోనే ఉంటాయి. మళ్ళా యోహాను సువార్తలోనే 8వ అధ్యాయం 31వ వచనంలో అనుకుంటా ఉంటుంది, మీరు నిజముగా నాకు శిష్యులు అనే మాట ఉంటుంది. అంటే శిష్యుల్లో కూడా నిజమైన వారిగా ఉండాలని. నిజము అనే పదాన్ని వెలుగుకు ముందు యేసుక్రీస్తు ప్రభు చేర్చి మాట్లాడుతూ ఉన్నాడు. బాగా ఆలోచించాలి. ఈ నిజమైన వెలుగు ఉందంట, ఈ వెలుగు మనుషులను వెలిగిస్తూ ఉంది. బాగా అర్థం చేసుకోవాలి. యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో వారు వెలిగించబడతారు. మేము ఇంతకాలం వెళ్ళామంటే ఇంక నీలో ఉన్న చీకటి పోలా, నువ్వు గ్రహించలా, అంతే. ఆలోచించాలి ప్రియమైన బిడ్డలారా. ఏ వ్యక్తి అయినా, అనామకుడైనా అనాగరికుడైనా సరే, ప్రజలలోనికి యేసయ్య వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశమానమైన వెలుగులోనికి మనం రావాలంటే, అందుకని యేసయ్య చెబుతున్నాడు, ఆయన బోధించడం మొదలుపెట్టి కొండ మీద, మీరు లోకానికి ఉప్పై ఉండాలి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మనము వెలుగుగా ఉండాలి. యేసయ్య వెలుగుగా ఉండటమే కాకుండా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో దేవుడు ఏమై ఉన్నాడంట. మరలా యోహాను పత్రిక రాస్తూ అంటాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. ఒకవేళ మనం వెలుగు సంబంధం అని చెప్పుకుంటే మనం అబద్ధికులం అవుతాము. అయితే ఒకవేళ ఆయన వెలుగు మనలో ఉంటే మనం ఎలా ఉంటామండి? అన్యోన్య సంబంధం కలిగిన వారి, సహవాసం కలిగిన వారిగా ఉంటాం. అన్యోన్య సహవాసం అంటే భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైంది అనుకుంటే వాళ్ళని ఏమంటారు? అబ్బో అన్యోన్యంగా, అసలు ఏంది జనం ఉండేది కూడా చూడరు, మీద చేతులు వేసుకుని పోతూ ఉంటారు. అంటే ఆ ప్రేమ, ఆ అనుబంధం అలా ఉండాలి. సంఘంలో కూడా అట్లా ఉండాలి. ఇక ఆదివారం పలకరిస్తే మళ్ళీ ఆదివారం దాకా పలకరించుకోలేదు అనుకోండి, అన్యోన్యత అనుకోగలమా? ఆలోచించండి. దేవుని వెలుగు మనలో ఉంటే మనం ఎలా ఉంటామంట? అన్యోన్య సహవాసము గల వారిగా ఉంటాం. కాబట్టి దేవునిలో వెలుగుంది. నేను ఏమేమి చెప్పాలని ఆశపడుతున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువులో వెలుగుంది. ఆయనే మళ్ళీ అంటాడు దేవుడిలో వెలుగుందని. మరొక చోట కీర్తనకారుడు అంటాడు, ఒక మాట చూద్దాం, చూడండి. కీర్తన 27 మొదటి వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. చాలండి. యెహోవా ఎట్టుండాడంట? అది దేవుడు వెలుగు, యెహోవా వెలుగు, యేసుక్రీస్తు ప్రభువు వెలుగు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వెలుగుతో ఉన్నవాడు, ఆయనలో ఎంత మాత్రమూ చీకటి లేదు. అయితే దేవుడు ఆ వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్న మాట ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము మీరు వెలుగై ఉండాలి. నా మాటలు వింటున్న మీరు వెలుగై ఉండాలి. అయితే మనలోనికి వెలుగు ఎలా వస్తుంది అని మనం ఆలోచిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువు నుండే మనకు రావాలి. మనము కృత్రిమంగా చేసుకునే వెలుగు కాదు, కరెంటు వలన ఏదో ఒక విధంగా మనం వెలుగుని పొందుకున్నామని అనుకుంటే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము వెలిగించబడిన వారిగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎవరెవరు వెలుగో నేను చెప్పాను. కొన్ని విషయాలను మనం గమనిస్తే దావీదు అంటాడు, ఆయన నాకు వెలుగు కావాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. దావీదు కీర్తన
కారుడైన దావీదు ఒక మాట అంటాడు చూడండి ప్రియదేని బిడ్డలారా. 13వ కీర్తన 4వ వచనం. నేను మరణ నిద్ర నొందకుండను వాని గెలిచి తినని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలుగిమ్ము. ప్రియదేని బిడ్డలారా, నా కన్నులకు వెలుగును ఇమ్ము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే వెలుగు కోసం దావీదు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. వెలుగు ఎక్కడుందో మనం తెలుసుకోవాలంటే బైబిల్ నుంచి చాలా ఆధారాలు మనకు ఉన్నాయండి ప్రియదేని బిడ్డలారా. వెలుగు అంట దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, వెలుగు దేవుని యొద్ద నివాసము చేయుచున్నది. అంటే దేవుడు వెలుగైతే ఆ వెలుగు ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గరే ఉంటుంది, అక్కడే నివాసం ఉంటుంది. కాబట్టి వెలుగు కావాలి అని మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనల్ని వెలుగుతో నింపేవాడై ఉంటాడు. కీర్తనాకారుడు మరొక చోట అంటాడు, అయ్యా నేను మీరు నివసిస్తున్న పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయండి అనే మాట కీర్తనాకారుడు మాట్లాడతాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనము ఆయన్ని సమీపించాలంటే వెలుగు మనకు ఉండాలి. మనం వెలుగుతో నింపబడి ఉండాలి. వెలుగు కలిగి ప్రజలకు వెలిగించేవారిగా మనం ఉండాలి. అలా వెలుగుతో ఉండాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెలుగుతో ఉన్నాడు. మనమంతా నిద్రలో నుంచి మేల్కోవాలట. అడంటాడు మృతులలో నుండి లెమ్ము. మృతులంటే ఇంక చచ్చిపోయిన వాళ్ళు లెగిసి ఆడ ప్రకాశిస్తారు అంటే దేవుని ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే మృతులు అని అంటే ఏంటంటే నిజమైన మృతులు కాదు. ఎఫెసీ 2:1 ప్రకారంగా మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా, అంటే పాపాల్లో అపరాధాల్లో మనం ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశించదు. ఆ వెలుగు ప్రకాశించడానికి మనం ఏం చేయాలంటే మేల్కోవాలి. అప్పుడంట ఆయన మన మీద ప్రకాశిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక కూడా మనం చదువుకున్నాం, మనుషులందరినీ వెలిగించడానికి నిజమైన వెలుగు ఈ లోకంలోనికి వచ్చింది. ప్రియదేని బిడ్డలారా, వెలిగించటానికి. అందుకనే కొంతమంది గురించి బైబిల్లో రాయబడి ఉంది. స్థానికుడైన యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను గురించి బైబిల్లో ఒక మాట ఏముందంటే మండుచు ప్రకాశించే జ్యోతుల్లాగా ఉన్నాడట. ఎట్టున్నాడు? మండుచు ప్రకాశించేవాడిగా ఉన్నాడట. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున దేవుణ్ణి వెంబడిస్తున్న యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మన జీవితాల్లో మనం వెలుగుతో నింపబడి ఉండాలి. యేసుక్రీస్తును కాంతి మన మీద పడినప్పుడు మనం ఏమవుతామంటే ప్రియదేవుని బిడ్డలారా, మన మీదకి వెలుగు వస్తుంది. సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడితే వెలుగు మనందరికీ కనబడుతున్నట్టుగా మీరు గమనించండి. ఎండేసేటప్పుడు ఒక మిర్రర్ తీసుకుని, ఒక అద్దం తీసుకుని సూర్యుడికి ఎదురుగా మనం పెట్టామనుకోండి, ఆ ఎండ సూర్యుడి మీద అద్దం మీద పడినప్పుడు ఆ అద్దంలో నుంచి ఇంకో కాంతి వెళ్ళి వేరే ఒక చోట పడుతుందా? అట్లాగే మన మీదకి యేసయ్య కాంతి పడింది అనుకోండి, ఇప్పుడు మనము కాంతివంతమై మన వెలుగెళ్ళి చీకటి ఉండకాడ పడాలి. ఎవరైతే చీకట్లో ఉండారో, ఎవరైతే పాపంలో ఉండారో, ఎవరైతే దేవుడిని ఎరక్కుండా ఉండారో, ఎవరైతే విగ్రహారాధనతో ఉన్నారో, ఎవరైతే నిజంగా మరి దేవునికి భిన్నమైన కార్యాలు చేస్తూ జీవిస్తూ ఉన్నారో వారి మీద మన వెలుగు ప్రకాశించబడాలి. మనం బాప్తిసం తీసుకున్నాం, యేసుక్రీస్తును వెంబడిస్తూ సంఘంగా మనం ఉన్నాం, కానీ మన వెలుగు ప్రకాశించకపోతే ప్రయోజనం ఏముంది? యేసయ్య అంటున్నాడు కదా, ఇందాక మనం చదువుకున్నాం, మీరు అబద్ధం ఆడుతున్నారు అని. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం అబద్ధం ఆడేవారిలాగా ఉండకూడదు. మనము వెలుగు ప్రకాశించే వారిగా ఉండాలి. నిజంగా అలాంటి
వెలుగు కలిగినటువంటి వారిగా మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలా ఉండాలంటే యేసయ్య ఒక ఆప్షన్ ఇచ్చాడండి మనకి. ఏంటంటే దావీదు అంటాడు 119వ కీర్తన 105వ వచనం చదువుదాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చాలండి. ఇప్పుడు వాక్యం దీపం అంటే వెలుగు అంటే మనం బాగా ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పటివరకు యేసయ్య అని చెప్పుకున్నాం కదా, ఆ యేసయ్యే ప్రియ దేవుని బిడ్డలారా ఏ రూపంలో ఉన్నాడు అని అంటే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నాడు. అంటే ఇప్పుడు వాక్యం ఎవరికైతే వస్తుందో, వాక్యం ఎవరి హృదయంలోనైతే ఉంటుందో వారట వెలుగుతూ ఉంటారు, వెలుగుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ముందు వాక్యం వెలుగుగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. బాగా ఆలోచించాలి. అందుకనే ప్రతి విషయాన్ని మనం బైబిల్లో నుంచి తీసుకోగలిగితే మన హృదయం వాక్యం అనే ఆ వాక్యంతో నింపబడితే ప్రియ దేవుని బిడ్డలారా మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేకులకు దీవెనకరంగా ఉంటాం. అనేకులు మనల్ని చూసి వెలుగులోకి రావటానికి ఆస్కారం ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. దయచేసి మీరు బాగా ఆలోచించగలగాలి. దావీదు ఈ రీతిగానే మరి ప్రార్థన చేస్తూ దావీదు అనేక మార్లు వెలుగుతో నింపబడినట్లుగా మనం చూస్తాం. దావీదుని గురించి మరి వారి యొక్క రాజ్యంలో ఉన్నవారు ఏమని మాట్లాడతారంటే దావీదు రాజ్యానికి దీపము అని మాట్లాడతారు. ఇశ్రాయేలీలకు దీపమై ఉన్నాడు అనే మాట సమూయేలు గ్రంథాల్లో మనం చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దావీదంట ఇశ్రాయేలు రాజ్యానికి ఆయన దీపంగా ఉన్నాడు. కారణం ఏంటంటే వెలుగు కావాలని అడిగాడు, వెలుగు ఆయనకి ప్రకాశించడం జరిగింది. వెలుగు దేవునిలోనే ఉందని గుర్తించాడు, ఆయన వెలుగుతో నింపబడ్డాడు. నిజంగా ఆయన్ని బట్టి అనేక మంది ఆయన యొద్దకు వచ్చి చేరారు. వాస్తవానికి దావీదు సౌలు రాజు తరుముతూ ఉంటే అటు ఇటు కొండల్లో లోయల్లో గృహల్లో ప్రియ దేవుని బిడ్డలారా పారిపోతా తప్పించుకుంటా ఉంటే నిజంగా ఆహారం లేని వాళ్ళు, లేకపోతే అప్పుల్లో ఉన్నవాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా సమాధానం లేని వాళ్ళు మరి దావీదు దగ్గరకు వచ్చి చేరారు. దావీదు దగ్గరకు వచ్చి ఆయనతో ఉన్నారు, వాళ్ళకి ఆయన అధిపతిగా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా చివరికి దావీదు రాజ్యాన్ని పరిపాలించగలిగేటువంటి వ్యక్తిగా మార్చబడిపోయాడు. బాగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. దావీదు దీపంలాగా వండిపోయాడు, యోహాను దీపంలాగా వండిపోయాడు. ఈ రోజున మనం కూడా యేసయ్య ఏం బోధిస్తున్నాడు అంటే మీరు లోకానికి వెలుగై ఉండాలి. లోకానికి, దేవుణ్ణి ఎరగని వారికి ప్రియ దేవుని బిడ్డలారా మనం వెలుగుగా ఉండాలి. మనల్ని చూడంగానే వాళ్ళకి ఏమనిపించాలి? ఏదో ఒక రకమైనటువంటి ప్రేరణ వాళ్ళల్లో, ఆసక్తి, లేకపోతే వాళ్ళల్లో ప్రియ దేవుని బిడ్డలారా మనల్ని చూసి వారు దేవుని యొద్దకు రావాలనేటువంటి తలంపు, ఆలోచన కలిగి ఉండాలి. అంతేగాని మనల్ని చూసి తిట్టుకునే వారిగా ఉండకూడదు. ఏం భక్తురాల్లా బయలుదేరింది అన్నట్టుగా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. దయచేసి గమనించినట్లయితే మనము దేవుడు చెప్తా ఉన్నమాట లోకానికి వెలుగులాగా ఉండాలి. ఇప్పటివరకు నేను లోకానికి వెలుగులాగా ఉండాలి, మనలోకి వెలుగు రావాలని చెప్పాను కదా. వెలుగు వస్తే ఎలా ఉంటామో చెప్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈడ ఒక మాటను మనం చూస్తాం. మునుపు అయితే మీరు ఎలా ఉన్నారంటే సంఘంగా ఉన్న వారిలో మునుపు ఎలా ఉన్నారంట? చీకటిగా ఉన్నారు. ఇప్పుడైతే మీరు వెలుగు సంబంధులు, ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారు కాబట్టి వెలుగు ఫలం ఏంటి? సహజంగా మనం చూస్తాం, లైటు వెలుగు ఉంటే ఏముంటుంది? కాంతి ఉంటుంది కదా. వాటి వలన మనం అన్ని పనులు చేసుకోగలం.
మంచేదో చెడేదో గుర్తించగలం కదా. అట్లాగే ఆధ్యాత్మికంగా సంఘంలో వెలుగుంది అని అంటే ఏముండాలంటే అక్కడ వెలుగు ఫలం అనగా చూడండి, చూసినట్లయితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిని కనబరుచుచున్నది. మనలో వెలుగుంది అంటే ఈ మూడు ఉండాలి. అర్థమవుతుందా? చీనికాయని తీసుకున్నాం, తీసుకుని పైనుండా తొక్క తీసామనుకోండి, లోపల ఒప్పులు ఉంటాయి కదా, ఒప్పులు. చీనికాయలోనైతే ఒక 7-8 లేదా 9 ఒప్పులు ఉంటాయేమో, కానీ 3 ఒప్పులు ఉన్నాయి ఈ ఫలంలో. ఏ ఫలం ఇది? వెలుగు ఫలం. ఈ వెలుగు ఫలంలో ఉండాల్సిన 3 గుణాలు ఏంటంటే, ఆ వెలుగు ఫలాన్ని కనుక మనం ఇట్లా పగలగొడితే లోపల ఏముండయి అంటే, ఒకటి సమస్త విధమైన మంచితనం. మంచితనం మనం వెలపట ఉండాలి. మన మంచితనం మనలో ఉంది అని ఎవరు గుర్తిస్తారు? నాకు నేనే గుర్తించుకుంటానా? ఎవరు? అన్న మంచోడు అని చెప్పాలంటే నేను చేసిన ఏదో కొన్ని మంచి పనులు కనపడాలి కదా. లేకపోతే పలానోళ్ళు మంచోళ్ళు అని చెప్పాలంటే వాళ్ళు చేసినటువంటి మంచి పనులు చూడాలి, గుర్తించాలి. అందుకని అక్కడ అంటాడు సమస్త విధములైన మంచితనం ఉండాలి. వెలుగు ఫలం అంటే, ఇక వెలుగంటే బాగా మనం ఆ యొక్క బ్యూటీ పార్లర్కి వెళ్ళి మన ముఖానికి రాయాల్సినవన్నీ రాపించుకుని బాగా కాంతివంతంగా చేసుకోవటం కాదు. వెలుగు ఫలం అంటే ఏంటంటే మనలో మంచితనం ఉండాలి. ఎంత మంచి అంటే మనల్ని చెడ్డ అనిపించుకోకూడదు. ఒకసారి గమనించండి మీరు, ఒక మంచి ఉందనుకోండి, ఒక 10 సార్లు మనం మంచి చేసాం, కానీ ఒకసారి చెడ్డ చేస్తే ఆ మంచితనానికి ఉన్న విలువంతా కోల్పోతాం. ఉండదు, ఆ మంచితనం ఉండదు. ఇక మనం ఇట్టాటోళ్ళే అని అంటారు, ఆమె ఇట్టాడిదిలే అంటారు. అంతకుముందు మనం చేసిన మంచి ఏమీ గుర్తుండదు, కొట్టివేయబడిద్ది అది. అందుకనే మనం ఏం చేయాలంటే మంచివారిగా ఉండాలి. కొంచెం శ్రమ అయినా కొంచెం ఓర్చుకోవాలి, కొంచెం ఇబ్బంది అయినా ఓర్చుకోవాలి. అదే మంచితనం అంటే. రోమపత్రిక 15వ అధ్యాయం 14లో పౌలు గారు రోమా సంఘాన్ని గురించి మాట్లాడతారు. మీరు చాలా మంచివారు అనే మాటని మాట్లాడతాడు. ప్రియదేవుని బిడ్డలారా, రోమీల గురించి పౌలు విన్నాడు. వాస్తవానికి పౌలు రోమా సంఘానికి వెళ్ళలేదు, రోమాలోకి వెళ్ళలేదు అప్పటికి, ఈ ఉత్తరం రాసేటప్పటికి. కానీ వాళ్ళ గురించి అంట మంచివారు అన్నట్టుగా విన్నట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఆ ఆత్మఫలం ఏమనగాని గలతీలకు రాసిన పత్రిక 5:22లో కూడా మనం చూస్తాము, మంచితనము అనే పదాన్ని మనం అక్కడ చూస్తాం. అంటే ఎవరైతే ఆత్మచేత నింపబడి ఉంటారో వారిలో ఉండే ఫలం ఇది. మంచితనం అనేది ఏదో దయాహృదయంతో వచ్చేది కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఆత్మచేత నడిపించబడటం వలన కలిగేటువంటిది. నా మాట బాగా అర్థం చేసుకోండి. ఆత్మ ఫలం అంటే మన లోపల ఏమేమి ఉండాలో చెప్తున్నాను నేను. మొదటిది మంచితనం. మనలో మంచితనం ఉండాలి. ఆ మంచిని నువ్వు ఎట్లా సమకూర్చుతావో నాకు తెలీదు. మన జీవితంలో మరి మంచి కార్యాలు లేకపోతే దేవుడు మనలో వెలుగున్నట్టుగా ప్రజలు గుర్తిస్తారు, యేసయ్య కూడా గుర్తించగలుగుతాడు. రెండవది నీతి ఉండాలి. రెండవది నీతి. చదువుకున్న వాక్యంలో ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం కదా. రెండవది ఏముండాలంట? నీతి. మన లోపల నీతి ఉండాలి. నీతి అంటే లోకంలో నీతి అని అంటే ఏంటి? ఏ తప్పులు చేయకోకుండా, అబద్ధాలు ఆడుకోకుండా జీవించటమే నీతి అని లోకంలో అంటారు. కానీ బైబిల్లో నీతి అనే దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. అబ్రహాం విషయంలో ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే,
అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతి అంటే దేవుణ్ణి నమ్మి మంచితనం కలిగిన వారిగా మనం ఉండాలి. అంతేకాకుండా ఎఫెసీ రోమాపత్రికలో మనం చూస్తాము, యేసుక్రీస్తు వలన ఉచితముగా నీతిమంతులు, విమోచన వలన, యేసుక్రీస్తు యొక్క విమోచన వలన మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంటే రక్షించబడిన వ్యక్తిగా ఉండాలి. ఇంకో చోట లోకాసువార్త 18వ అధ్యాయంలో 9 నుంచి మనం చూస్తాము, నీతి అని అంటే తమను తాము తగ్గించుకుని ప్రార్థించేవాడు. సుంకరి పరిచయుల విషయంలో మనం చూస్తాం ప్రియమైన బిడ్డ. అలాంటి నీతి మన జీవితంలో ఉండాలి. ఈ నీతి ఉంటే అప్పుడు మనం వెలుగుమయంగా ఉంటాం. చివరగా సత్యము కలిగి ఉండాలి. వెలుగు ఫలంలో మూడో భాగం ఏంటంటే సత్యం. మనలో ఏముండాలంటండి? సత్యం ఉండాలి. నీతి సత్యం రెండు దగ్గర సంబంధం కలిగిన పదాలే. అయినా దేవుడు ఎందుకనో విభాగించి చూపిస్తా ఉన్నాడు ప్రియమైన బిడ్డ. సత్యం అనేది మన జీవితంలో ఉండాలి. అసలు అబద్ధం ఆడుకోకుండా ఉండాలి. అంతేకాకుండా సత్యం అంటే బైబిల్లో ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17 వచ్చింది. ఏమని ఉంటుందంటే, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. అంటే మనలో ఏముండాలి? వాక్యం ఉండాలి. అప్పుడు మనలో సత్యం ఉన్నట్టు. ప్రియమైన బిడ్డలారా, దేవుడే సత్యవంతుడు కాబట్టి మనలో వాక్యం ఎప్పుడైతే ఉంటుందో మనం సత్యాన్ని కలిగి సత్యాన్ని అనుసరించి నడుచుకుంటాం ప్రియమైన దేవుడు. కాబట్టి సత్యం అనేది మనలో ఉండాలి. అంతేకాకుండా సత్యాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13 వచనం అనుకుంటా ఉంటుంది. మరి సర్వసత్యములోనికి, సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును అనే మాట. అంటే మనం పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడతామో మనల్ని సర్వసత్యంలోకి ఆయన నడిపిస్తాం. ఇక అప్పుడు మనలో సత్యం ఉంటుంది. మనలో సత్యం ఉంటే మనలో ఏమున్నట్టు? వెలుగున్నట్టు. మీకు అర్థం? వెలుగున్నట్టు. అప్పుడు దేవుడు చెప్పింది మనం మన జీవితాల్లో నెరవేర్చబడినట్టు ప్రియదేవుని బిడ్డ. కాబట్టి మళ్ళీ అక్కడ ఈ 3 ఉండాలి. ఎఫెసీ పత్రిక మనం 5వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం కదా, 10వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, ప్రభువుకేది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఎట్లా ఉండాలంట? ప్రభువుకి ఏది ప్రీతికరమో దాన్నే చేయాలంట. మనం చూడాలి, ఇది ప్రభువుకి ఇష్టమా కాదా. నాకు ఇష్టం అయితే ప్రభువుకి ఇష్టం కాకపోతే అది వదిలేయాలి. ప్రభువుకి ఇష్టం అయ్యి నాకు ఇష్టం లేకపోయినా అది చెయ్యాలి. అర్థమవుతుంది కదండి? ఎందుకంటే భక్తుడు ఏమని మాట్లాడుతున్నా అంటే, దేవునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని మనము చెయ్యాలి అన్న వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించి చూసినట్లయితే మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు మనలోనికి ఉండాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ పనులు చేయాలి. ఇలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనం వెలుగు సంబంధం. యేసు ప్రభువు చెప్పిన ఆ మాటలో ఉన్న లోపల విషయాలు ఇవన్నీ మనం గ్రహించాలి. మీరు లోకానికి వెలుగయుండు అనే ఒక మాటలో మనం ఎంత అర్థం చేసుకుంటున్నాం ఒకసారి ఆలోచించాలి. యేసయ్య వెలుగు, దేవుడు వెలుగు, యెహోవా వెలుగు, ఆయనలోనే వెలుగు నివసిస్తూ ఉంది. అయితే ఆ వెలుగు మన మీదకి రావాలంటే ఆయన మన మీద ప్రకాశించటానికి, ఆయన వెలుగును మనందరికి ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. కాబట్టే ఆయన నుండే వెలుగు మనలోకి రావాలి అని అంటే యేసయ్యను మనం వెంబడించాలి. అంతేకాకుండా మనము మృతులలో నుండి అంటే పాపంలో నుండి మనం లేపబడి మేల్కొంటే ఆయన మన మీద ప్రకాశిస్తాడట. ఆ ప్రకాశమానం మనలోనికి ఏం తీసుకొస్తుందంటే వెలుగు ఫలాన్ని తీసుకొస్తుంది.
ఆ వెలుగు ఫలం అంటే ఏంటంటే సమస్త విధములైన మంచితనం. మనం మంచివారిగా ఉండాలి. రెండవది నీతి కలిగిన వారిగా ఉండాలి. మూడవది సత్యం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ 3 గుణాలు మనలో ఉంటే మనం వెలుగుమయంతో ఉన్నవారిగా ఉంటాం. అంతేకాకుండా ఆయన ఏమంటాడంటే దేవునికి ఏది ప్రీతికరమో దాన్ని మనము చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో మనం వెలుగు సంబంధులము. ప్రియదేని బిడ్డలారా, మనము వెలుగుమయముతో నింపబడిన వారిగా ఉండాలి. వెలుగుతో ఉండబడిన వారిగా ఉండాలి. లోకంలో ఉన్నవారికి, ఆ మందిరానికి రాని వారికి, భక్తిహీనులకి మనము వెలుగు వలె కనబడాలి. ఎలా కనబడాలంటే యేసు ప్రభు చెబుతున్నాడు, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదన్నట్టుగా. కొండ మీద ఉన్న పట్టణం ఎంత అందరికీ కాంతివంతంగా లేకపోతే కనబడుతూ ఉందో, ఈ రోజున మనం భక్తి చేస్తా అంటే వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కాబట్టి ఈ రీతిగా జీవించగలుగుతూ ఉన్నారు. వీళ్ళు దేవుణ్ణి నమ్మారు కనుకనే వీళ్ళు ఈ విధంగా ఉండగలుగుతున్నారు. మనం కూడా మందిరానికి వెళితే ఈ రీతిగా ఉండగలుగుతామని ప్రజలకి ఆదర్శవంతంగా మనము కనబడాలి. యేసయ్య బోధ అది. ఆ మాటలో ఉన్న అర్థం అది. ప్రియమైన బిడ్డలారా, చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మనం చదువుకున్నటువంటి మాటలోనికే ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుని ముగించుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమైన బిడ్డలారా, చివరిగా మన వెలుగు ప్రకాశించాలి అని అంటే, లేకపోతే దేవుడు మహిమపరచబడాలి అని అంటే ఆడ ఒక పదం ఉందండి. ఏం పదం అది? సత్క్రియలు. ఏ క్రియలంట? మీ సత్క్రియలను చూసి ప్రజలు దేవుణ్ణి మహిమపరచాలి. బా, ఇది మనకు కావాలండి. యేసయ్య మన నుండి కోరుకునేది అది. ఏదో మందిరానికి వచ్చిపోతున్నారులే అని ఆయన తల ఊపేది కాదు. మనం చేసే మంచి పనులు చూసేట లోకంలో ఉన్న ప్రజలు దేవుణ్ణి మహింపరచాలట. ఇక దానికోసం మనం ప్రయాసపడాలి. సత్క్రియలు కలిగిన వారిగా ఉండాలి మనం. అబ్బా మనమేడ చేస్తాంలే అబ్బా ఈ క్రియలు అంటే కుదరదు. యేసయ్య వేస్తే యేసయ్య ద్వారానే అన్నీ జరుగుతాయి. సత్క్రియలు చేయటానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలండి. మనల్ని అంట ఆయన ఎందుకు చేశాడు? పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ, పిల్లలకు కొంచెం బాగా మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి మంచి తిండి, చికెన్ పకోడా పెడతా కాదు. కొంతమంది అట్టగే పుట్టినట్టున్నారు. పిల్లలకు సరిగా పెట్టకపోతే వీళ్ళు మంచి తల్లిదండ్రులు కాదని పిల్లలు పెడితేనేమల్లా వాళ్ళు మాటనికి వీళ్ళు మాట వింటలేదని తల్లిదండ్రులు కాదు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎందుకంటే కోరుకుంది మనల్ని అంట ఆయన చేసిన పని దేనికంటే సత్క్రియలు చేయటానికి. ఈ సత్క్రియలు అంట ముందే సిద్ధపరిచి ఉండే అంట వాటిని చేయటానికి దేవుని చేత మనం చేయబడ్డాం. ఇది చేస్తే మళ్ళీ ఆయనే మహింపరచబడతాడట. సర్క్యులేషన్ మీద మనం చూస్తే ఆయన ఏది చేసినా దానివల్ల ఆయనే మహిమ పొందటానికి మనల్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. అది మనం గ్రహించాలి. అది పాస్టర్లు చూసుకుంటారు అంటే కుదరదు. బైబిల్ ఇచ్చింది పాస్టర్కి ఒక్కడికి కాదు, అందరికీ. యేసయ్య చెబుతుంది కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు. ప్రజలు ఆయన బోధ వినటానికంట అనేక మంది వచ్చారట. 3 రోజులు చెబుతుంటే అన్నం కూడా అనకుండా వింటా ఉన్నారంట. ఎంత రుచికరంగా ఉన్నాయో, ఎంత ప్రయోజనకరంగా ఉన్నాయో చూడండి, ఆలోచించండి. ఓ పావు గంట ఎక్కువ చెబితే ఇక 2వ వారం వచ్చేదే ఉండదు. ఈ వదలడం మైకి తీసుకుంటే. కానీ 3 రోజులు విన్నారు వాళ్ళు. బాగా ఆలోచించాలి. ప్రతి ఎందుకు చెబుతున్నాడంటే మనల్ని సరి చేయటానికి, మనల్ని ఆయన నామానికి మహిమకరంగా ఉపయోగపడటానికి.
నిజంగా ఈ మాట భావం చూసారా? మీ సత్క్రియల వలన ప్రజలు దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియదేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదివి సత్క్రియల వలన దేవుని మహిమపరచం అనుకుని పోతే కుదరదు. అది మనం కొద్దిగా ఆగి ఆలోచిస్తే మన సత్క్రియలు అలా ఉన్నాయా? కొంతమంది భక్తులు అంటండి వాక్యం చదివేటప్పుడు నేను ఈ వచనం చేత పట్టబడ్డాను, ఈ వచనం చేత మార్చబడ్డాను అని చెబుతున్నారు. అంటే ఇక ఆ వచనం కాడ వాళ్ళు నిలబడి ఎంత ఆలోచించుంటారో చూడండి. మనము ఆలోచించకపోయినా ఆలోచనలు చెబుతున్నా కానీ పట్టించుకొని రీతిలో ఉండిపోతే ప్రయోజనం ఏముంది? ఎన్నో వాక్యాలను దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. మనం ప్రియదేవుని బిడ్డలారా మన జీవితాలు మార్చబడాలి. మనము లోకానికి వెలుగు వలె ఉండాలి, వెలుగు వలె ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, నేను నిజమైన వెలుగు అని చెప్పాను కదా, ఒక వెలుగు ఉంది. అది వెలుగు దూత వేషంలో వచ్చంట మనుషుల్ని ఏం చేస్తుందంటే సాతానుడు భ్రమపరుస్తాడంట. ఏం పర్లా, నువ్వు కూడా ఆత్మతో నింపబడ్డావు, నువ్వు అనుకున్నది జరుగుతుంది, ఇట్లా మనుషుల్ని మభ్యపెడుతూ ఉంటుంది. అది బైబిల్లో ఉన్న మాటే ప్రియదేవుని బిడ్డలారా, వెలుగు దూత వేషంలో. కాబట్టి వాటిని నమ్మొద్దు. మనము నిజమైన వెలుగైన యేసయ్య ద్వారా మనం ఏం చేయబడాలంటే వెలిగించబడాలి, వెలిగించబడాలి. అప్పుడు మనం మండుచు ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలి ప్రియదేవుని బిడ్డలారా. అందుకని యేసయ్య ఏం చెప్తాడు తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో సుమారుగా 14వ వచనమేమో, 13-14 వచనాల్లో ఉంటుంది. అట్టి జనము మధ్య నేను జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందున్న జ్యోతుల వలె కనబడుచున్నారు. అబ్బా, పౌలు గారి కంట ఫిలిప్పీ సంఘస్థులు ఎట్టుండారు? ఏమండి ఎట్టుండారు? జ్యోతుల వలె వాక్యాన్ని చేతబట్టుకుని జ్యోతుల వలె ఉన్నారట. ఈరోజు మనం ఎలా ఉన్నాం? వాక్యం చదవమంటే నాకు రాదుగా అన్నట్టుగా ఉండొద్దు. నిజంగా అండి, ఫిలిప్పీ సంఘాన్ని బట్టి పౌలు గారు అంటాడు, ఎంత ధైర్యంగా మాట్లాడతాడంటే, సువార్త పరిచర్యలో మీరు నాతో పాలివారై ఉన్నారు, ఈ సత్క్రియ మీలో దేవుడు ఆరంభించాడని చెప్తాడు. అసలు ఆ సువార్తను పట్టుకుని నాతో మీరు అనేకులతో వాదించారు అని మాట్లాడతాడు. ఇట్ట మెచ్చుకుంటున్నాడండి. మరి మనం కలిసి రావాలి, సంఘం ఆ వెలుగుతో నింపబడాలి. మనం ప్రియదేవుని బిడ్డలారా, సత్క్రియలు మన జీవితంలో ఉండాలి. అప్పుడే ప్రజలు, మనం కొద్దివారిగానే ఉండిపోవటానికి వీల్లేదు. మనం అనేకులుగా కావాలంటే దానికి కారణం మనమే. మనం వెలుగుతూ ఉండాలి, అనేకులను వెలిగించేవారిగా. కొవ్వొత్తిని తీసుకున్నాం అనుకోండి, అది అందరికి వెలిగించిద్ది, కానీ అది కరిగిపోతుంది, తన స్థితిని కోల్పోతుంది. అలా అని వెలిగీయకుండా ఉంటుందా? మన జీవితంలో మనం ఎంతకాలం బ్రతికినా ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడు మన మరణమో తెలియదు కాబట్టి మనం వెలిగించేవారిగానే ఉండాలి. హల్లెలూయా. అందుకనే యేసయ్య కోరుకుంటుంది, మీరు లోకానికి వెలుగై ఉండాలి, వెలుగై ఉండాలి. అలాంటి వెలుగును మనం కలిగి ఉండాలంటే మనలో మంచితనం ఉండాలి, మనలో నీతి ఉండాలి, మనలో సత్యం ఉండాలి, చివరిగా మనలో సత్క్రియలు ఉండాలి. వీటి వలన మనం వెలిగించబడతాం, అనేకులను వెలిగిస్తాం ప్రియదేవుని బిడ్డలారా. తద్వారా లోకానికి సంపూర్ణ సువార్త అనేది అందుతుంది. మనం నోరే మెదపపోయామనుకోండి, మనం విన్నది విన్నట్టు లోపలే పెట్టుకుని ఎవరికి చెప్పకుండా భర్తకో, పిల్లలకో, ఇంటివారికో, తోడుకోళ్ళకో, పక్కవాళ్ళకో, ఎవరికో ఒకళ్ళకి మనం చెబితే ఆ మాట విని వాళ్ళు దేవుని వెలుగులోనికి నడిపించబడతారు. ఆ విధమైన అనుభవానికి దేవుడు మనల్ని నడిపించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మాతో మీరు లోకానికి వెలుగయ్యుండి అని మేము చెప్పిన మాటను మేము ధ్యానిస్తూ వచ్చాం ప్రభువా. మరి నీ చిత్తానుసారంగా వెలుగులో ఏమేమి ఉన్నదో వాటిని మేము గుర్తించడానికి నాయన, వెలుగు మాకు ఎలా వస్తుందో, ఎవరు వెలుగుమయంతో ఉన్నారో, మేము వెలుగుమయముగా ఉండాలంటే ఏమేం చేయాలో, ఎలా మాలోనికి వస్తుందో మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మేము సత్క్రియలు చేసి అనేకులు ఎదుటనైనా
నిన్ను మహింపరిచేవారిగా, మమ్మల్ని చూసి అనేకులు మిమ్మల్ని మహింపరిచేవారిగా ఉండాలి ప్రభువా. ఆ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి బలపరిచి మహిం పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.